హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగా ఉన్నారు. మై నేమ్ ఈజ్ విజయ ఎర్రమిల్లి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నక్కవనిపాలెం, విశాఖపట్నం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి. ఇక్కడ ఒక భక్తురాలు ఎంతో భక్తితో శ్రీకృష్ణుడిని అలంకరణ చేస్తూ నాకు కనిపించారండి. నేను వీడియో షూట్ చేశాను. నేను ఎప్పుడు చూడలేదండి, అంటే శ్రీకృష్ణుడికి అలంకరణ చేస్తూ చూడలేదు. ఇంకా ఏమైనా కూడా సేవలు చేస్తారా మీరు? శివయ్యకి చేస్తారు. చూడలేదండి, నేను వెనక్కి ఉన్నాను ఇక్కడ. మీరు ఒక్కరేనండి లేకపోతే ఇంకా ఉన్నారా? ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల నుంచి. 25? అంటే చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నారు. మా పిల్లలు చిన్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ. ఇప్పుడు ఈ వస్త్రం ఎన్ని రోజులు ఉంచుతారమ్మా? ఉంటాయి, వారానికి ఒకసారి వారానికి మేము కొంచెం లేట్ అయ్యి పసుపు కుట్టారు ఇలా పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ క్లీన్ చేసి గత 25 సంవత్సరాల నుంచి అండి, అంటే 25 years, చాలా లాంగ్ టైం కదా. అప్పటి నుంచి ఈ భక్తురాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆ పరమశివునికి, శ్రీకృష్ణ పరమాత్మకి, ఇంకా ఇతర దేవీ దేవతలకు తన సేవలను అందజేస్తున్నారు. ఇదంతా ఆ మహాశివుని ఆజ్ఞ ఉంటేనే సాధ్యమవుతుందండి. ఆ పరమాత్ముడే ఆమె సేవలను అందుకుంటున్నాడు. ఆమె దర్శనం నాకు ఒక మహాభాగ్యంగా అనిపించిందండి ఆ రోజు. ఈరోజైతే ఇక్కడ నీలిరంగు పట్టు పంచెతో అలంకరణ చేస్తున్నారండి. ప్రతివారము ఒక నూతన వస్త్రముతో ఇలాగే అలంకరణ చేస్తారట. ఇంకా ఫస్ట్ అంతా విగ్రహాన్ని క్లీన్ చేసాక, ఎందుకంటే భక్తులు ఎంతో పసుపులు కుంకాలవి పూజ చేస్తూ ఉంటారు కదండి. సో వారానికి ఒకసారి అంతా క్లీన్ చేసేసి శుభ్రపరిచాక విగ్రహానికి ఇలాగా ఒక కొత్త వస్త్రము, పట్టు వస్త్రముతో అలంకరణ చేస్తారండి. చూడండి, అలంకరణ పూర్తయింది. పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద ఒక ఫ్రేమ్ ఉంటుందండి, ఫోటో, అది కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ కస్తూరి తిలకం, చేతిలో మురళి, ఇంకా పట్టు వస్త్రములు. ఇప్పుడేమో ఆవిడ ఒక పూల దండ తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి చూడండి కంఠంలో వేశారు. ఎంత అందంగా ఉందో కదండి ఇప్పుడు చూస్తే. జయ శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. ఇక్కడ భక్తులు నిత్యం నందికి పూజ చేస్తూ ఉంటారండి. ఎదురుగా చూడండి అయ్యప్ప స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శివుడు, పార్వతీ అమ్మవారు, వినాయకుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా ఉంటారు. ఇక్కడ చూడండి పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందన అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందండి. వెనక ఇంకా షిరిడీ బాబా ఆలయం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. షిరిడీ బాబా ఆలయం పక్కనే నవగ్రహాల ఆలయం ఉంటుందండి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి,
వినాయక చవితి సోమవారము శివలింగానికి అభిషేకములు, దసరా నవరాత్రులు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా. అయితే అప్పుడు ఇవన్నీ చాలా, ఈ ఫెస్టివల్స్ అన్నీ చాలా వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి పొద్దుటి నుంచి ఇక్కడ చాలా భజనలు, పూజలు చేస్తూ ఉంటారండి దీక్షా సమయంలో. సీతమ్మధార నేషనల్ హైవే నుంచి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి జస్ట్ 10 minutes పడుతుందండి. చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం నాడు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయండి. ఇక్కడ సోమవారం నాడు నేను దర్శనం చేసుకున్నాను. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చారండి పూజ అటెండ్ అవ్వడానికి. ఇక్కడ చూడండి పూజలు అవుతున్నాయండి, అభిషేకం జరుగుతుంది, దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకే వరుసలో శ్రీ వినాయక స్వామి, శివుడు, ఇంకా పార్వతీ అమ్మవారు ఆలయాలు ఉంటాయండి. ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారు అని, మార్బల్తో తయారైందండి ఇది. సో దర్శనం చేసుకోండి. ఇక్కడ లింగాష్టకం ఉంటుందండి, భక్తులు ఇది చదువుకోవచ్చు. ఇక్కడ అంతా ఫ్యాన్స్ అవి కూడా అరేంజ్ చేశారండి, చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ అదిను. సో ఇక్కడ భక్తులు కూర్చొని చాలాసేపు మెడిటేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పూజ జరుగుతుందండి. ఇక్కడ చూడండి వినాయకుడు మీకు కనిపిస్తున్నారు కదా, దర్శనం చేసుకోండి. ఇక్కడ పార్వతీ అమ్మవారండి, ఇక్కడ శ్రీమాత్రే నమః అని రాసింది కదా, పార్వతీ అమ్మవారి దర్శనం. శ్రీ అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉంటారండి, ఇక్కడ దర్శనం చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు ఇక్కడ భజనలు, పూజలు చేయడానికని భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అటెండ్ అవుతారండి. చూడండి ఇది గర్భగుడి, దర్శనం చేసుకోండి. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మనం లోపల ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. దీని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుందండి. ఇక్కడ చూడండి అందరూ అభిషేకాలు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదండి, ఇది ప్రవేశ ద్వారం అండి ఆలయం లోపలికి రావడానికి. ఇంకా ఇక్కడ గజస్తంభం, ఇంకా నంది కనిపిస్తాయండి ఎంట్రన్స్లో. ఇక్కడ పూజలు అవుతున్నాయి నందీశ్వరుడికి. సో వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాను. ప్రవేశ ద్వారం ముందుకి వెళితే సీతమ్మధార నేషనల్ హైవే వస్తుందండి. ఇప్పుడు చూడండి ఆటో వెళ్ళింది కదా, ఇది బ్యాక్ సైడ్ అండి. ఇటు వెళితే రైతు బజార్ వస్తుంది సీతమ్మధార. సో ఇంకా ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం దగ్గరలోనే 2 దుర్గమ్మ గుడిలు కూడా ఉంటాయండి. ఇక్కడికి వస్తే అవి కూడా మీరు దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లో నేను శివరాత్రి, కార్తీక పౌర్ణిమ మరియు దసరా అటెండ్ అయ్యానండి. చాలా గ్రాండ్గా, వైభవంగా జరిగాయి సెలబ్రేషన్స్. మరి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా అయిందండి లాస్ట్ ఇయర్, అదైతే నేను అటెండ్ అవ్వలేకపోయాను. మీలో ఎవరైనా అటెండ్ అయ్యారండి? ఈ దేవాలయం ఒక ప్రవేశ ద్వారం బయట స్టాల్స్ ఉంటాయండి. అక్కడ మీకు అన్ని పూజా సామాగ్రి అన్నీ దొరికిపోతాయండి, పువ్వులు, అగరత్తులు, కొబ్బరికాయలు ఇలాంటివన్నీను. మరి ఉమా అంటే పార్వతీదేవి, నీలకంఠేశ్వరుడు అంటే శివుడు. అందుకు ఈ ఆలయం పేరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం అని అంటారండి. ఇది నక్కవనిపాలెం, విశాఖపట్నంలో ఉంటుంది. సేవకురాలు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్త్రం శ్రీకృష్ణునికి అలంకరిస్తున్నారు. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
మరి ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. సో శంభో శంకర, నమస్తే.